పాకసామి గారికి, అలాగే చైర్పర్సన్ గారు కూడా ఇన్వైట్ చేశాము. వారికి, కౌన్సిల్ సభ్యులకి, మా వర్కర్లకి, మీడియా మిత్రులకి, ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారం అండి. మనము 2021-22 వరకు వర్కర్లకు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అలాగే ఇప్పుడు 22-23 సంవత్సరానికి ఈరోజు అంటే గత 3 నెలలుగా ప్రయత్నం చేస్తున్నాము. కాంట్రాక్ట్లో ఆయిల్ సప్లై చేయడంలో కొంత ఆలస్యమైనందుకు లేటుగా ఇస్తున్నాము. రాబోయేటువంటి మిగిలిపోయిన ఒక 3 సంవత్సరాలు కూడా 23, 24, 25, 26 సంవత్సరాలకు సంబంధించి కూడా సెప్టెంబర్ లోపల అది కూడా 3 ఏళ్ళని కంప్లీట్ చేస్తాము. దానికి కూడా తహసీల్దార్ చర్య తీసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సహకరించాల్సిగా కోరుచున్నాను. నెక్స్ట్ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించాలని కోరుకుంటున్నాను. బట్టలు, ఆయిల్, సోపు, మిగతా విషయాలన్నీ కూడా వీళ్ళకు 164 మంది పర్మనెంట్ ఉద్యోగులకి ఇవ్వాల్సి ఉంది. ఆడవాళ్ళకైతే 3 చీరలు, 3 బ్లౌజులు, 3 టవల్స్, అలాగే 6 మీటర్లు ఖాదీ క్లాత్, 3 టవల్స్ మగవాళ్లకు, అలాగే ఆయిల్ 350 గ్రాములు మంత్లీ చెప్పున 4 లీటర్ల 200 గ్రాములు, సోపులు 12 సోపులు, అలాగే చెప్పులు 2 జతలు, ఇవన్నీ కూడా కలిపి ఇవ్వాల్సి ఉంది. మున్సిపాలిటీ ఉద్యోగుల్ని బాగా చూసుకోవాలనేటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన విధానం ఇక్కడ అమలు పరుస్తాం. ప్రభుత్వం ప్రతి ఉద్యోగిని కూడా మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా తగిన విధంగా భద్రత ఇవ్వడానికి లేదా వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈసారి ఉగాది సందర్భంగా దీన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు, అలాగే రంజాన్ శుభాకాంక్షలు కూడా 2 కలిపి ఒకేసారి వస్తున్నాయి. ఈసారి అందరికీ కూడా మంచి జరగాలని, ఆదోని మరింతగా అభివృద్ధి చెందాలని, ఆదోని ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.